హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్స్ అండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ దిస్ వీడియో. సో ఖచ్చితంగా చూడండి, అన్ని క్లియర్ కట్గా చెప్తాను. ఈ ఛానల్ అనేది ఓన్లీ ఫర్ డిప్లొమా స్టూడెంట్స్ మెయిన్గా మనం పోస్ట్ చేస్తాం కాబట్టి మీకు ఫర్దర్గా డిప్లొమాలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ కూడా ఇందులో మీకు అయితే కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మీకైతే ఏపీ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్ యొక్క డేట్స్ అయితే మనకి ఇచ్చేసారు. ఫస్ట్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా అదేంటి అనేది చూద్దాం. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఈరోజు అనగా May 22 మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ న్యూస్ పేపర్స్లో మనకి 23rd May వస్తుంది. అదంతా అనవసరం మనకి. ఆన్లైన్ పేమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫర్ కౌన్సిలింగ్ అంటే 24th నుండి స్టార్ట్ అయ్యి 2nd May వరకు కూడా 10 days అయితే మనకి టైం ఇవ్వడం జరిగింది ఫర్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఫీ పేమెంట్ అంటూ ఉంటుంది. అది చేయడానికి మీకు 24th నుండి May 2 వరకు టైం ఇచ్చారు. అండ్ డేట్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేవి 27th May నుండి 3rd May వరకు. దీనికి అప్రాక్సిమేట్గా 8 days ఇచ్చారు. అంటే మీకు సర్టిఫికేట్స్ కొన్ని కావాలి కౌన్సిలింగ్కి, అది కూడా నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్. అంటే మీరు ఇప్పుడు వైజాగ్లో ఉన్నారనుకోండి, వైజాగ్ రిలేటెడ్ హెల్ప్ లైన్ సెంటర్ అనేది ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వీడియోలో చేస్తాను. అన్నీ చూడండి, ఎంత పే చేయాలి, ఎలా పే చేయాలి, ఏంటి అనేది అన్నీ చెప్తాను. ఏమేమి సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలని కూడా చెప్తాను. అవన్నీ కూడా మీరు ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత 27th నుండి కూడా మీకు ర్యాంకుల వారీగా అంటే 1000 నుండి 12,000 వచ్చిన వాళ్ళకి 27th మార్నింగ్ వెళ్ళండి, 27th మధ్యాహ్నం వెళ్ళండి అని ఒక డీటెయిల్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. దాని ప్రకారం మీరు వెళ్ళాలి. అది నోటిఫికేషన్లో ఉంటుంది. మనకి నోటిఫికేషన్ రాగానే మీకు చెప్తాను నేను. ఓకేనా? సో అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు ఆఫ్లైన్లో అవుతుంది. అది కూడా హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర అవుతుంది. అది కూడా మీ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడిస్తే అక్కడికి వెళ్ళి మీరు నమోదు చేసుకోవాలి. ఆ నోటిఫికేషన్ మీకు రాగానే నేను మీకు వీడియో చేసి పెడతాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసినప్పటికీ డేట్స్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అంటే వెబ్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా అయిపోయింది లేదే అనేది తెలుస్తుంది. దాని తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఉంటుంది. అంటే ఏంటి అంటే మీకు ఏ కౌన్సిలింగ్, ఏ కాలేజీల్లో మీకు ఏ బ్రాంచ్లు కావాలి అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఎన్ని బ్రాంచెస్ అయినా ఏ కాలేజీలో అయినా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అది వెబ్ ఆప్షన్ ఎంట్రీ అంటే అది 31st నుండి June 5th వరకు కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ ఆప్షన్స్. ఇప్పుడు ఫస్ట్ మీరు 31st నుండి June 5th వరకు ఏదో సంథింగ్ కొన్ని కాలేజీల్లో మాకు ఈ సీట్ కావాలి, ఈ బ్రాంచ్ కావాలని పెట్టారు. అది మీకు తర్వాత మళ్ళీ ఇంకెవరైనా చెప్పడం ద్వారా కానీ ఆ కాలేజ్ మంచిది కాదనో లేదా ఆ బ్రాంచ్ వద్దని చేంజ్ చేయాలి అనుకున్నారనుకో, అది June 5th చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. అంటే మీరు ఏ కాలేజ్లోని ఏ బ్రాంచ్ వచ్చింది అనేది మీకు June 7th తెలుస్తుంది యాజ్ పర్ గివెన్. ఓకే, తర్వాత సెల్ఫ్ జాయినింగ్ బై ఆన్లైన్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్. అంటే మీరు వన్స్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్లో కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి అలాట్మెంట్ ఆర్డర్ని. అండ్ అలానే కొన్ని డాక్యుమెంట్స్ని పట్టుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అది ఎప్పుడు అంటే 10వ తేదీ నుండి 14వ తేదీ మధ్యలో, అంటే ఎప్పుడు జూన్. ఓకే, అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది June 10th నుండి స్టార్ట్ చేస్తారు. ఇది అఫీషియల్గా APSBTET అంటే ఈ పాలిసెట్ అనేది మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళదే మొత్తం డిప్లొమా మేనేజ్మెంట్ రిలేట్ చూసుకుంటారు. వాళ్ళు మనకు అఫీషియల్గా వాళ్ళ అకాడమిక్ క్యాలెండర్లో కూడా ఇచ్చారు దట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఇయర్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి June 10th నుండి క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. అది ఫస్ట్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్కి అని చెప్పారు. ఓకే, ఇది అండ్ దాని రిలేటెడ్ వెబ్సైట్ నేను మీకు చూపించాలనుకుంటే see here. సో ఇది 2023ది ఇంకా అప్డేట్ చేయలేదు, బట్ 2024 అని అన్నీ మార్చేయడం జరిగింది. ఫస్ట్ చూశారు కదా, స్టెప్స్ టు బి ఫాలోడ్ అని ఉంది. ఆన్లైన్ పేమెంట్ చేయాలి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీకు పాస్వర్డ్ జనరేట్ చేస్తారు, లాగిన్ డీటెయిల్స్ ఇస్తారు. మీరు ఆన్లైన్లోనే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంట్లో నుంచి ఫిల్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత పాస్వర్డ్, లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి. అవి యూస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అంటే ఏ కాలేజ్ ఏ సీట్ కావాలి అనేది మీరు ఆన్లైన్ ద్వారా ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఏం చేసుకుంటారంటే మళ్ళీ ఆన్లైన్లోనే 7వ తేదీన మీకు సీట్ అలాట్మెంట్ ఎక్కడొచ్చింది అని చూసుకుంటారు. ఆ సీట్ అలాట్మెంట్ని యాక్సెప్ట్ చేస్తారు ఆన్లైన్లోనే. యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. సింపుల్ ప్రాసెస్ అంతే. అర్థమైందా? ఇది. సో ఇంకా మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడే పెడతాడు. ఎక్కడ ఏ ర్యాంకుల వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అండ్ ఎలా పే చేయాలి అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అది రాగానే మీకైతే నేను నోటిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.